వెల్కమ్ టు AP23 న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్కి స్వాగతం. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు సంభవించింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు MI-17V5 హెలికాప్టర్లతో 12,000 లీటర్ల నీటిని మండలపై జల్లింది. దాదాపు 9,500 అడుగుల ఎత్తు నుంచి ఆపరేషన్ నిర్వహించడం పెను సవాల్గా మారింది. అటవీ శాఖ అధికారులతో కలిసి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదే సమయంలో నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో అడవులో మంటలు చెలరేగాయి. ప్రకాశం జిల్లా నాగులప్పపాడు మండలం అమ్మనబ్రోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో గూడ్స్ రైలుకు చెందిన బోగీలు 2 రైల్వే లైన్లపై పడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ ఘటనతో రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ని జంగారెడ్డిగూడెం పొగాకు రైతులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీ, GSTలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జగన్కి రైతులు వివరించారు. దాంతో పొగాకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర దృష్టికి తీసుకెళ్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ సమస్యపై పార్లమెంట్లో తమ ఎంపీలు చర్చిస్తారని చెప్పారు. వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయి 226 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా నాకు జైలు జీవితం తప్పదు. గతంలో చంద్రబాబు నాపై 72 కేసులు పెట్టారు. చంద్రగిరి నుంచి ఎదిగాను కాబట్టే చంద్రబాబును వేధిస్తున్నారని, చంద్రబాబు పుట్టిన గ్రామంలో నేను పుట్టడం నా తప్ప అని అన్నారు. 2024 జూలైలో సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని, కానీ జంతు కొవ్వు లేదని ఫైనల్ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొందని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ హయాంలో వచ్చిన 4 ట్యాంకర్లో కూడా జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పింది. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని సైతం వేరే రూపంలో టీటీడీకి సప్లై చేసి లడ్డూ తయారీలో వాడారని నాపై వైసీపీ అధినేత వైఎస్ జగన్పై చేసిన అవినీతి ఆరోపణలకు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. 2024 జూలైలో సప్లై చేసిన ఘీలో జంతు కొవ్వు ఉందా, లేకపోతే ఆ ఘీ కల్తీ అయి ఘీయా, లేదా జంతు కొవ్వు కల్తీ అయిందా అనేది నిర్ధారణ చేయాలని, ఒకవేళ జంతు కొవ్వు కలిసిని బట్టే ఆ ఘీని, ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదాలు చేయటంలో కానీ, లడ్లు తయారు చేయటంలో కానీ వాడారా లేదా అని నిర్ధారణ చేయాలని చెప్పి సిట్టు ప్రధానంగా పేర్కొంది. కానీ నిన్న ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన దానిపైన చూస్తే నెయ్యి
కల్తీ జరిగింది, దాంట్లో జంతు కొవ్వు అయితే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే షార్ట్ షీట్ ఫైల్ చేసిన రిపోర్ట్లో జూలైలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసిన గీని వైసీపీ హయాంలో సప్లై చేశారు అని ఏదైతే జూలైలో వచ్చిన గీ శాంపిల్స్లో ఉంది అని చెప్పారో, అది అల్టిమేట్గా నిన్న ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఆ 4 ట్యాంకర్స్లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. మరి ఆ 4 ట్యాంకర్స్ కూడా మళ్ళా వేరే రూపాన టీటీడీకి సప్లై చేసి నెయ్యి లడ్డూల తయారీలో కూడా వాడటం జరిగింది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఆ రోజేమో ఆ విధంగా ఏదైనా కాన్ఫరెన్స్తో ప్లాన్ చేసుకొని గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలి అని ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆ విధంగా మాట్లాడారా? మళ్ళా ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ అడల్టెడ్ గీని మళ్ళా వాడారా? ఈ అంశాలపై కూడా స్పష్టత రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం అధ్యక్షుడు పోతుకొండ రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 42 అంశాలపై చర్చించి 39 అంశాలకు ఆమోదం తెలిపారు. 2 అంశాలను వాయిదా వేసి ఒక అంశాన్ని తిరస్కరించారు. ఈవో శ్రీనివాసరావుతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు క్షేత్రాభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలపై సమీక్ష, భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు, మా బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 42 అంశాల పైన చర్చించడం జరిగింది. వీటిలో 39 అంశాలను ఆమోదించడం జరిగింది, 2 వాయిదా వేయడం జరిగింది, 1 తిరస్కరించడం జరిగింది. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి సామాన్య భక్తులకు మంచి సౌకర్యం కల్పించాలని తిరుమల తరహాలో పిఎసి 5 బ్లాక్ తరహా బ్లాక్ ఇక్కడ నిర్మించాలని ధర్మకర్తల మండలి తీర్మానించడం జరిగింది. సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని, ఆది, సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళలో కేవలం ఉదయం మరియు రాత్రి మాత్రమే కల్పించేందుకు నిర్ణయం. మిగిలిన సమయం మొత్తం కూడా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే వెసులుబాటు కల్పించడానికి తీర్మానించడం జరిగింది. శ్రీశైలంలో దాత చేత మల్లికార్జున స్వామి గర్భాలయంలో బంగారు తాపడంతో నూతనంగా రుద్రాక్ష మండపం నిర్మించడానికి సుమారు 4 కేజీల బంగారు నూతన మండపం నిర్మించడానికి దాత ముందుకొచ్చిన సందర్భంగా దానికి ఆమోదం తెలపడం జరిగింది. శ్రీశైలంలో పర్యాటక మరియు రవాణా సౌకర్యాల అభివృద్ధి దృష్ట్యా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీప్లేన్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను ఏరోడ్రమ్ టెర్మినల్ భవన నిర్మాణానికి 1.6 సెంట్లు స్థలం కేటాయించడానికి ధర్మకర్తలి మండలం ఆమోదం తెలపడం జరిగింది. దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులకు గతంలో కమిషనర్ వచ్చి ఇక్కడ పరిశీలించిపోయి వెళ్ళిన తర్వాత ఒక 26 అంశాలను గుర్తించి వాటిని ఏర్పాటు చేయమని తెలిపిన తర్వాత వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయుటకు ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి ఆమోదించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్వామివారి పాకశాలను ఆలయ సంప్రదాయ రీతిలో కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంట్ పనులకు ఆమోదించడం జరిగింది. అలాగే ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి పాకశాల ఆలయ సంప్రదాయ రీతిలో కూడా కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంట్ పనులకు ఆమోదం తెలపడం జరిగింది.
క్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం భక్తుల రద్దీకి అనుగుణంగా BOT బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్స్ మరియు స్నానపు గదులు నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీశైల దేవస్థాన క్షేత్ర పరిధిలో శౌచాలయాలు మరియు స్నానపు గదులు 2 సంవత్సరాల కాల పరిమితితో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారిచే నిర్వహింప చేయాలని తీర్మానించడం జరిగింది. గంటా మఠ పునరుద్ధరణ సమయంలో లభించే నూతన తామ్ర శాసనాలు మన గతంలో ఏవైతే దొరికినాయో వాటన్నిటిని కూడా విశ్లేషణ చేసి గ్రంథ రూపంలో ముద్రించేందుకు ఈ బోర్డు ఆమోదించడం జరిగింది. రాబోయే శివరాత్రి ఉగాది ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు, ముఖ్యంగా శౌచాలయాలు, ట్రాఫిక్, వసతి, భోజనము అన్నిటి విషయాల్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బోర్డులో ఉదయం 10 గంటల నుంచి నేడు సాయంత్రం 6 గంటల వరకు చర్చించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఆర్పురం సమీపంలోని గ్రామాల నుండి స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకుని జీడీ నెల్లూరు వైపు వెళుతుండగా బీసీ కాలనీ వద్ద లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 విద్యార్థులు గాయపడగా ఓ విద్యార్థి నాలుగు తెగిపోయినట్లు తెలుస్తుంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కదిరి మండలం కమ్మరవాండ్లపల్లి సమీపంలోనే లఘువుకొండ కంకర మిషన్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులులు తిరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, ఈ విషయంపై ఫారెస్ట్ రేంజర్ని సంప్రదించగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై ప్రభుత్వం విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అధికారం సిట్ కు ఉందని, విచారణలో వచ్చిన విషయాల ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయ్యాయని ఆయన అన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టారని, ఆయన సిట్ ముందు హాజరై విచారణకు సహకరించాలని, నిజాలు చెప్పాలని కోరారు. కేసీఆర్ కు నోటిచ్చే అధికారం సిట్ కు ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ లో జరుగుతున్నటువంటి విచారణలో అధికారుల ద్వారా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ట్యాపింగ్ సంబంధించిన అంశంలో లబ్ధిదారుడుగా కేసీఆర్ గారు ఆయన పార్టీ ప్రయోజనాలు కనిపించే విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఆనాటి ఆరోపణలు ప్రభుత్వంలో ఉండి
ప్రత్యక్ష రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు వ్యాపార వర్గాలు, సినిమా తారులు, జడ్జీలు, వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారందరితో పాటు ఇతరత్ర ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పిన దానిపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈరోజు వారిని కూడా రమ్మని సిట్టు నోటీసులు ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పడుతుందో అర్థమైతలేదు, ఎందుకు హరీష్ రావు గారు గగ్గోలు పడుతున్నాడో అర్థమైతలేదు. కేసీఆర్ గారు నోటీస్ ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుందనే విధంగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ నోటీస్ ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ అమరవీరుల మధ్యలో వారి త్యాగాలపైన ఉంటుంది తప్ప కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉంటుందో అంటున్నాం. గతంలో అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాలనే ఆ నోటీసులు అందుకుని విచారణకు హాజరైనటువంటి వారు ఉన్నారు. ఇక్కడేదో కేసీఆర్ గారికి నోటీసు ఇవ్వగానే తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పని మళ్ళీ కొత్త పదాలు వాడేటువంటి పదాలు కరెక్ట్ కాదు. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందింది బీఆర్ఎస్ పార్టీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత స్పందించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని కవిత మండిపడ్డారు. సిట్ ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం. కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్నాయని మాజీ మంత్రి దేనేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల నెయ్యి కల్తీతో భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రంలోని వ్యవస్థలను మళ్లీ గాడిలో పెడుతున్నారని కొనియాడారు. వైసీపీ నాయకులు చేస్తా ఉన్న వింత విన్యాసాలు అనుమానమే లేదు, అది కల్తీ నెయ్యని చాలా స్పష్టంగా ప్రధాన దినపత్రికలన్నీ కోడే కూస్తూ ఉన్నాయి. అనుమానమే లేదు. ఐవే సుబ్బారెడ్డి టీటీ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గం చేసి ఇవాళ బోకరిద్దామని తప్పు చేసి దబాయిస్తా ఉన్నారు. దబాయిచ్చి రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలనే దెబ్బతీశారు. బోలేబాబా డైరీలో 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారైంది. సుమారు 60 లక్షల కేజీల నెయ్యి మరి లడ్డు ప్రసాదంలో వాడారు. దగ్గర సుబ్బారెడ్డి పిఏ హోదాలో చిన్నప్పన్న చాలా క్లియర్గా బ్యాంకు స్టేట్మెంట్స్ కావచ్చు, మనీ రూట్ అయిన వివరాలు కావచ్చు, డైరీల దగ్గర తీసుకున్న డబ్బు హవాలాలో ఈ వైసీపీ నాయకులకి పెద్దలకి కోట్లాది రూపాయల డబ్బు ఏ విధంగా ఎట్లా వచ్చిందో ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థ చాలా స్పష్టంగా. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై అసెంబ్లీలో స్పందించాలన్నారు. వచ్చే ఫిబ్రవరి 11న ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మేము పూర్తి సమాధానం ఇస్తాము, దమ్ము ధైర్యం ఉంటే జగన్ 11 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అసెంబ్లీకి రావాలని మంత్రి వ్యాఖ్యానించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, నిజంగా మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే దీని మీద చర్చించడానికి రేపు వచ్చే నెల 11వ తారీఖు నుంచి అసెంబ్లీ జరిగిపోతుంది. 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలతో మీరు రండి, దీనికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 11 రండి. మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన
ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. గద్దెల దగ్గర నుంచి పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకెళ్లి కారులో కరీంనగర్ తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే బిడవంక మండలం కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆయన భార్య, కూతురు, కార్యకర్తలు కూడా నిరసనలో పాల్గొనడం ఉద్రిక్తత నెలకొంది. కూర్చోండి సార్, కూర్చోండి. నా భార్య నా బిడ్డతో పోతుంటే ఒక ముస్లిం సిపి కాబట్టి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావాహులను హెచ్చరించారు. పార్టీ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో సానుకూల ఫలితాలు వచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తామని, పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేస్తే కఠిన క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుందని, పార్టీ లైన్ దాటవద్దని ఆయన సూచించారు. సమయం దొరకలే. షెడ్యూల్ ప్రకటించిన నెక్స్ట్ డే నుంచే నామినేషన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి, అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం పూర్తి కాదు కాబట్టి, అలాగే అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళకు సెంటిమెంట్స్ ఉంటాయి, ముహూర్తాలు చూసుకుంటారు కాబట్టి కొంతమంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తులు వాళ్ళు నామినేషన్ ప్రక్రియను తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీల వాళ్ళు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మొదలుపెట్టారు. మేము అభ్యర్థి ఎంపికలో పారదర్శకంగా ఉన్నాం. అన్ని రకాలుగా 5 సర్వేలు చేస్తూ ఉన్నాం. నా వైపు నుంచి 2 సర్వేలు కేవలం నేనే చేయిస్తా ఉన్నా, ఇంకెవ్వరు కాదు. పైన ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్, మిగతా ఒక సంస్థ, వాటన్నిటిని కూడా తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర కూర్చొని దాని ద్వారా అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. గెలుపే పరమావధిగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. లేనిపోని ఊహాగానాలు అనవసరం. ముఖ్యమంత్రి గారి వైఖరి తెలుసు, నా వైఖరి తెలుసు, ఇక్కడ ఉన్న నాయకుల వైఖరి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో డీవియేషన్ దీంట్లో ఉండదు. మీడియా మిత్రులకు కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా, అనవసర కథనాలు అలవాటుగా రాయకండి దయచేసి. మేము అందరికీ విజ్ఞప్తి చేస్తాం, ఎక్కడ కూడా ఎవరి జోక్యం ఉండదు. కేవలం సూచనలు, సలహాలు తీసుకుంటారు తప్ప డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ విన్నబిలిటీ అండ్ సర్వేస్. ఆ సర్వే కూడా ఎవ్వరు చేపిస్తలేరు. నన్ను చేపియమంటే నేను 2 సర్వే టీంలకు ఇచ్చిన. నేను 25 ఏళ్ళ నుంచి దీంట్లో నేను నిష్ణాతుని.
పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున 3 సర్వేలు చేస్తాం. ఇన్ఛార్జ్ మినిస్టర్గా వాటన్నిటిని తీసుకొని ఏ వార్డు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వాలి, ఆ సామాజిక కోణాలు, పార్టీ సీనియారిటీ, వారి విన్నబిలిటీ, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మా సూచనలు సలహాలు కూడా తీసుకొని డిసిసి ప్రెసిడెంట్ గారు, కొత్త ఇతర సీనియర్ నాయకులు తీసుకొని నిర్ణయం చెప్తారు. నేను ఒకటి చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, రేపు పోటీ చేయాలని ఉబలాట పడుతున్న వాళ్ళకు కావచ్చు, మీరు నామినేషన్ వేసుకున్నారు, ఎందుకంటే సెంటిమెంట్ కాబట్టి, టైం లేదు కాబట్టి వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసుకొని నామినేషన్ వేసిన వాళ్ళనే కన్సిడర్ చేస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఇండిపెండెంట్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మా మైండ్లో నుంచి వెళ్ళిపోతారు. నిజంగా వాళ్ళకు సీట్ వచ్చేది ఉన్నా కూడా కట్ చేస్తారు. పార్టీ మీద నమ్మకం లేకుండా, పార్టీ సిస్టంలో ఇమడకుండా మేము ఇష్టమున్నట్టు చేస్తాము అంటే కుదరదు. మేము ఖచ్చితంగా ఎన్ని నామినేషన్లు పడ్డాయి, ఆడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టిండా లేదా అని చూసిన తర్వాతనే టికెట్ డిక్లేర్ అవుతుంది. ఇది చాలా స్పష్టంగా నేను పైన పర్మిషన్ తీసుకొని మాట చెప్తా ఉన్నా. నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూర్చున్న వారు పిలిపిస్తే ఎట్టి పరిస్థితులలో డిసిప్లిన్ను అతిక్రమించే కార్యక్రమం చేస్తే పార్టీ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాగే ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో కేవలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని వేసిన వాళ్ళదే కన్సిడరేషన్లో ఉంటుంది. వారు ఇంకో సెట్ ఇండిపెండెంట్గా వేసిందని తెలిస్తే నిజంగానే నెంబర్ 1 ఉన్నా కూడా కట్ చేసి నెక్స్ట్ క్యాండిడేట్కు పార్టీ కన్సిడర్ చేస్తారు. ఇది మీ ద్వారా అభ్యర్థులందరికీ కూడా పోవాలని చెప్పి కోరుతాను. బీఫామ్ కూడా నిన్న మాట్లాడినప్పుడు పెద్దలతోటి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, క్యాండిడేట్ సెలెక్షన్ అయిన తర్వాత క్యాండిడేట్లకు బీఫామ్ వస్తుంది. ఒకవేళ ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు పెట్టి ఆ వార్డులో సబ్మిట్ చేస్తే ఎవరికో ఒకరికి బీఫామ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి విత్డ్రా చేసుకోవాలి. లేదు మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటే ఖచ్చితమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఇమ్మీడియట్గా. దాంట్లో ఎటువంటి వెసులుబాటు లేదు. ఇక్కడ 3 సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాం, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మా ప్రభుత్వమే ఉంటాం. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కొంతమందికి 95% పార్టీ లైన్లో ఉంటారు. కానీ కొద్దిగా నేను అటైతే అని చూస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ మా వరకు మా డిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఎమ్మెల్యేగా నేను కావచ్చు, తర్వాత ఇక్కడ సీనియర్ నాయకులు కావచ్చు, ఈసారి పైనుంచి ఆదేశాల మేరకు ఒక డిసిప్లిన్డ్ పార్టీ వ్యవస్థను నిర్మాణం చేసుకోవాలి. ఇది కొత్త కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇది కొత్త కాంగ్రెస్. మారుతున్న చరిత్రను బట్టి, ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా సమాచారం. మరొక వార్తా సమాచారంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి AP23 న్యూస్.